నమస్కారం. మళ్ళీ మనీ మార్ట్‌లో మాట్లాడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. బెంగుళూరులో రమణి అమ్మ ఒక లేడీ ఉంది. ఆళ్ళవుతున్నారు ఒక రాక్ స్టార్. దాంట్లో మా వైఫ్ పాట చాలా ఇష్టంగా ఉంది. పెళ్లి కాకుండా ముందు ఇదంతా నాకైతే తెలీదు. నిన్నటి నుంచి మంతల పరిస్థితి అలాగే ఉంది. నిన్న తెల్లారి జపాన్ పంచేశారు. అబ్బా! అప్పుడే 4% తగ్గింది. కరెక్షన్ ట్రేడీకొచ్చారు. ఒకే హాకీదా మనకి. ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలనో మనకు తెలియకుండా అంత లెవెల్‌లో హాకీ చేసాం. జపాన్‌తోని మనం హాకీ చేసేసాం. కానీ అలాగని అమెరికా ఓపెన్ చేసింది ఇమ్మీడియేట్‌లీ 2% కింద పడింది. ఇమ్మీడియేట్‌లీ హాకీ. దాని తర్వాత కొంచెం పెరిగింది. దాని తర్వాత దేనికి భయపడకండి. నిన్న పడిపోయిందంటే ఇవాళ మళ్ళీ మీకు ఛాన్స్ ఉంది. ఇవాళ మిస్ అయిందంటే రేపు కూడా ఛాన్స్ ఉంది మీకు. ఈ 2 దీంట్లోనే హాకీ చేసేసాం కదా! ఇండియాలోని వైప్ తగలదేమో అనుకున్నాను. ఇవాళ తెల్లారి ఏం చేశారంటే సెన్సెక్స్ ఒక దిక్కు, నిఫ్టీ ఇంకో దిక్కు వెళ్తున్నట్టుగా ఉండేది. నేను తెల్లారి ఓపెన్ చేసినప్పటికీ అందరూ మార్కెట్ కింద పడుతుందని ఇచ్చేస్తుంటే అందరికీ డిసప్పాయింట్మెంట్. కాఫీ తాగుతున్నప్పుడు కూడా చెప్పాడు, ఏంటి బాధపడక, ఇవాళ మనకి అందరికీ సంతోషం ఉంటుంది. ఏంటంటే నిఫ్టీ సెన్సెక్స్ 2 ఆపోజిట్ డైరెక్షన్ వెళ్తుంది. ఎవరో మార్కెట్ని ఏదో చేయాలని అనుకుంటున్నారు. ఒక డమాల్ ఉంటుంది అని అన్నాను. నేను అలాగే చెప్తున్న అంతలోనే టప్ నడిచి 300 పాయింట్లు తగ్గింది. ఇప్పుడు ఎక్కడుందని మనకు ముఖ్యం కాదు. ఇమ్మీడియట్లీ ఇవాళ 1వ తారీఖు టిఫిన్ కాఫీ ఖర్చుల మీద ఉంటాయి. ఇదే రేంజ్లో టిఫిన్ కాఫీ రేంజ్లో హాకీ తీసుకొని చేస్తూనే ఉండండి. ఏది అని తెలియకుండా అంతలోని అన్నీ పడిపోయాయి. దానివల్ల హాకీ తీసుకొని ఓడిచేయండి. ఇప్పటికీ హాకీలో ఏం చేయాలంటే ట్రంప్ టారిఫ్లో ఏది ఎఫెక్ట్ అవ్వదో అది గోల్ చేయండి. ట్రంప్ టారిఫ్ ఏంటి దాంతలక అర్థం అవ్వడానికి మనకు 15 రోజులు అవుతుంది. ఇంకా ఆటో ఫార్మా ఇంకా తగ్గడానికి ఇంకా 10 నుంచి 20 నాళ్ళు అవుతుంది. దానివల్ల వెయిట్ చేయండి. మామూలు కూర్చొని ఏం చేస్తాం? హోండా కంపెనీ ఏమో బయింగ్ రేంజ్కి కీలో అందించింది. ఉన్న ట్రేడర్ ఫండ్స్ అంతా హోండాలో చెయ్యెత్తారు. హోండా తీసుకొని చెప్తున్నారు. ఇంకా మై సైట్లో ఇంకా స్టాక్స్ కూడా ఉన్నాయంటున్నారు. టాటా తలక 6 స్టాక్స్లు కింద పడ్డాయి. ఏం చెయ్యాలో అని తెలియనంత సంతోషం నాకుంది. కానీ ఇండియన్ ఆటో స్టాక్కి వెయిట్ చేయండి. ఎలాగ స్టాడీ పడుతుందని మనకు తెలియదు. దీంట్లోనే శరణాగతి అని సర్ర్ అని కామర్స్ సెక్రటరీ సైన్ పెడుతూనే ఉన్నారు. లేటెస్ట్ శరణాగతిలో ఏం చెప్పారంటే, అయ్యా నాకు చాలా బాధ అవుతుందయ్యా, ఆటో కంపెనీ అంతా మీరు ట్యాక్స్ ఏదో చెప్తున్నారు కదా. అవును, ఆటో కంపెనీ ట్యాక్స్ ఎట్లేదు, నువ్వు జీరో నేను జీరో అని చెప్తున్నాడు తంపు. మీరు చాలా తెలివిగా పనిచేస్తున్నారని అంటున్నారు. రేపు లిబరేషన్ డే ఫైండింగ్ సెరమనీ పెడతారు. నేను కూడా రేపు కరెక్ట్గా ఉంటాం. ఎక్కువ మోసంగా ఉందంటే కింద ఢమ్మని పడుతుంది, ಮತ್ತೆ రిలీఫ్ ర్యాలీ వస్తుందేమో. ఓవరాల్ ఈ నెలంతా ఈ వారం అంతా మనకు ఛాన్స్ ఉంది. దానివల్ల అవసరంగా వెళ్ళి డబ్బులు వేసేయకండి, కొంచెంగా ఇవ్వండి. ఇంకా మీరు రియల్ ఫాల్ చూడలేదు. 21,000 కిందకి వెళ్తేనే బేర్ మార్కెట్ ర్యాలీ పడి 2 దెబ్బలు తగిలాయి. ఎలాగెళ్తుందని కూడా మనకు తెలియదు. దానివల్ల మనకు కావాల్సిన స్పెసిఫిక్ మట్టం చూడండి. అది అవుతున్నది ఈరోజు నా మార్కెట్ రీడింగ్. దాని నెక్స్ట్ అవుతున్నది బంగారం ర్యాకెట్లో మాత్రం లేదు, దానికన్నా ఫాస్ట్గా వెళ్తుంది. స్పాట్లోనే $3,100 ఏంటని చూస్తామంటే 8,510 అని అంటున్నారు. ఒక 24 క్యారెక్టర్ 3% జిఎస్టీ వేస్తారు అమ్మగారు, 3% అవుతుంది దాని మీద ట్యాక్స్. 9,000 రూపీస్ వెళ్ళిపోయింది. దాని తర్వాత 24 క్యారెక్టర్ ఏమో 9,280 అవుతుంది. అది కూడా 10,000కి దాటేస్తుంది. దానివల్ల బంగారం తగ్గుతున్నంత ఎప్పుడప్పుడు అయితే 100-150 తగ్గుతుందంటే హాకీ తీసుకొని కొట్టండి. బంగారం అవసరం. బంగారం తలకు రోల్ అవుతుంది ఆపద్ బాంధవుడు. నిన్న షరియా వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. కింద లింక్ చేస్తాను చూడండి. ఎస్పెషల్లీ ఇస్లాం పీపుల్కి చాలా ముఖ్యం. అది ఎలాగన్నది క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేశాను. నిన్న వీడియో చూడండి, మీకు తెలీదు ఏంటి విషయం అన్నది. దానివల్ల గోల్డ్మన్ సాక్స్ ఏం చెప్తున్నారంటే ఇయర్ ఎండ్లోనేమో $3,300 వెళ్ళిపోతుంది అంటున్నారు. బ్యాంక్ ఆఫ్ అమెరికా ఏమో 3,165 అని చెప్పారు. అది ఆల్రెడీ క్లాస్ అయిపోయింది. ఇది ఒక డబుల్ ఎడ్జ్ స్వర్డ్. ఇన్ఫ్లేషన్ పెరిగిందంటే గోల్డ్ కూడా పెరుగుతుంది. ఇంట్రెస్ట్ రేట్ కట్ చేసినా కూడా గోల్డ్ పెరుగుతుంది. అయితే ఎప్పుడు గోల్డ్ పడుతుంది? అమెరికాలోని ఇంట్రెస్ట్ రేట్ పెంచితేనే, కానీ పెంచేనట్టుకు లేదే. బై ఛాన్స్ సర్ప్రైజా అమెరికాలో ఫెడ్ ఇంట్రెస్ట్ పెంచితేనే అప్పుడే గోల్డ్ కింద పడుతుంది. అదర్వైజ్ గోల్డ్ రొంబ చాలా స్ట్రాంగ్గా ఉంది. అదొక గిల్లిలాగా నించుని ఉంది. అది ఆ గిల్లిలాగా ఉంది. ఇది అవుతున్నది గోల్డ్. ఇలాంటి సమాచారం జరుగుతున్నప్పుడు మన ఉదయ్ కోటక్ ఉన్నారు కదా, అదే కోటక్ మహీంద్రా కంపెనీ చైర్మన్, అతను ఒక పాట పాడుతున్నాడు. అతనే చెప్తున్నారంటే, మీ ఆర్బీఐ ఎంత రేట్ కట్ చేసినా కూడా మార్కెట్లో డబ్బులు లేవు. దీనివల్ల
ఎవరు డిపాజిట్ చేయడం లేదు. మేము కానీ డిపాజిట్ రేట్ కానీ తక్కువ చేసామంటే వెళ్ళిపోతున్నారు. దానివల్ల డిపాజిట్ రేట్ ఎక్కువ ఇవ్వడానికని చాలా ఎక్కువగా ఒక డిపాజిట్ క్రంచ్ వచ్చినది ఇక్కడ. దానివల్ల ఈ మ్యూచువల్ ఫండ్లు వేసిన అందరూ నష్టపడుతున్న దానికి బదులు డిపాజిట్ చెయ్యండి అని చెప్తున్నారు. మేము కూడా చెప్తూనే ఉన్నాం, మ్యూచువల్ ఫండ్స్ ప్రాబ్లం ఉంది బాస్ అని చెప్తూనే ఉన్నాను. తెలుసుకుంటా అంటే వాళ్ళకి మంచిది. లాస్ట్ వీక్ కూడా మ్యూచువల్ ఫండ్లో ఒక నష్టం, ఎకనామిక్స్ టైంలో ఒక రిపోర్ట్ వచ్చింది. అది నేను మీకు ఒకే దెబ్బ దాని మీద. దానివల్ల ఇండస్ఇండ్ బ్యాంక్కి అర్జెంట్ డబ్బులు కావాలి. బై ఛాన్స్ కానీ అందరూ డిపాజిట్ అడిగారంటే ప్రాబ్లం అవుతుందని ఆమె ఏం చేస్తున్నారంటే 10,000 కోట్లు వాళ్ళకి హైలీ కార్పొరేట్ లోన్ ఏమో అమ్మేస్తున్నారు. ఇదేంటంటావంటే ఒక సర్టిఫికేట్ యూజ్ చేస్తారు, ఇది ఇంటర్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ అని. అదేంటంటావంటే ఆ కార్పొరేట్ బ్యాంక్ ఏమో ఇండస్ఇండ్ బ్యాంక్కి ఇస్తుందని. కానీ ఇండస్ఇండ్ బ్యాంక్ ఆ లోన్ అప్పుడే ఆల్రెడీ అమ్మేసింది. వడ్డీ కలెక్ట్ చేసి ఆ బ్యాంక్ ఇవ్వాలి. ఇది ఐబీసీ అనే ప్రాసెస్లో చేస్తారు. మార్కెట్ ఏం చెప్తుందంటే ఇండస్ఇండ్ బ్యాంక్ 10,000 కోట్లు రీచ్ చేసిందని. కింద పడకుండా ముందే 10,000 కోట్లు డిపాజిట్ ఏమో రీచ్ చేశారు. 20,000 కోట్లు బఫర్లో ఉంది అని అంటున్నారు. మార్కెట్లోని రిజల్ట్ కాగానే వెయిట్ చేస్తున్నారు. 2,000 కోట్లు లాస్ ఉంటుంది అని మనం ఎదురు చూస్తున్నాం. ఆ 2,000 కోట్లు నష్టమేమో మనం ఈజీగా ఓడ్చుకోవచ్చు అని అనుకుంటున్నాను. అది నా తలక వెడిక్ట్. దీనివల్ల ఇది కొనడానికి చాలా ప్రకాశమైన సూచనలు ఉన్నాయి. దీనివల్ల రెనాల్ట్ కంపెనీ ఏమో నిసాన్ తీసుకొని కొంచెం కాలం తర్వాత అది రెనాల్ట్ అయిపోతుంది. ఈరోజు ఒకళ్ళేమో ట్రెండ్ గురించి మాట్లాడారు. కిమ్ అనే ఒక మ్యాగజైన్లో ట్రెండ్ గురించి ఒక ఆర్టికల్ వచ్చింది. ఈయన ఏం చెప్తున్నారంటే జూడియో అనే ఒక బ్రాండ్ ఇవాళ ఎంత గ్రోత్ అయినా కూడా దాని తర్వాత మార్జిన్ ప్రెషర్లో వస్తుంది. ముందు నుంచే చెప్తూనే ఉండేవాడు. ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే ఒక రీటైల్ కంపెనీలోని ఎంత అన్స్టోల్ స్టాక్ ఉంది, ట్రెండ్ అవుతున్నది అన్నిటికన్నా లోయెస్ట్ అన్స్టోల్ స్టాక్. అదే సమయంలోని 40 బేస్లోని వాళ్ళు ఫుల్ ఇన్వెంటరీ రీప్లేస్ చేస్తున్నారు. దానివల్ల ఈ కెనాన్ ఆర్టికల్ ఏం చెప్తుందంటే నెక్స్ట్ 2 ఇయర్స్లో 25% గ్రోత్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. డైరెక్ట్ ట్రెండ్ తీసుకున్నామంటే చేతులు అగ్గి తగులుతుంది. ఇండైరెక్ట్ తీసుకుంటే బెటర్. ఇండైరెక్ట్ తీసుకోవడం అంటే టాటా హోల్డింగ్ కంపెనీ. ఇది ఏంటంటే టాటా గ్రూప్లో ఈటీఎఫ్ చేసినట్టుగా అది బాగుంటుంది, బెటర్ అనుకుంటున్నాను. కానీ అది కూడా ఇప్పుడు పెరిగినది. దాని తర్వాత ఇంకొకటి ఈ బజాజ్ ఆటో కంపెనీ ఏమో ఎలక్ట్రిక్ 2 వీలర్ చేయము అని చెప్పారు. అప్పుడే బజాజ్ ఏది చెప్పారంటే ఇంజనీరింగ్ కంపెనీ వేరు, కోడింగ్ కంపెనీ వేరు అని. 1 ఇయర్ బిఫోర్ లాంచ్ అయిన బండి ఇప్పుడు ఏమో బజాజ్లో నెంబర్ 1 పొజిషన్ ఆల్మోస్ట్లో ఉంది. నెంబర్ 1, నెంబర్ 2 వాళ్ళకి టీవీఎస్కి చాలా క్లోజ్గా వెళ్తుంది. ఓలా నెంబర్ 3 అండ్ నెంబర్ 4కి వెళ్ళిపోయింది. దీనివల్ల ఇది భయంకరమైన ఎలక్ట్రిక్ కంబ్యాక్ అని చెప్తున్నారు. ఇది కూడా కాదు, వాళ్ళ 3 వీలర్ ఎలక్ట్రిక్లో కూడా ఆటో బండి లాంచ్ చేస్తున్నారు. అది యాక్సెప్ట్ కూడా అవుతుంది అనుకుంటున్నాను. నాకు అడుగుతున్నప్పుడు ఏ కంపెనీ అవుతున్న ఎలక్ట్రిక్ డ్రైవ్లు తీసుకుంటాను, నేను చెప్పింది టొయోటా, హోండా, టాటా మోటార్స్, బీవైడి, బజాజ్ ఆటో. ఎందుకంటే వీళ్ళందరూ ఇంజనీరింగ్లో చాలా సక్సెస్ఫుల్. నేను తీసుకుంటాను అనుకోవడం తీసుకోని కంపెనీ అవుతుంది టీవీఎస్ మోటార్. చాలా ఎక్స్పెన్సివ్, ఒక గుండు సూదిగా ఉంది. ఈరోజు బజాజ్ ఆటో కూడా ఒక గుండు సూది. అలాంగ్ విత్ అమర్ రాజా కానీ ఎక్సైడ్ కానీ కన్సిడర్ చేసింటారంటే మీకు ఒక ఎలక్ట్రిక్ పోర్ట్ఫోలియో రెడీ అవుతుంది. ఈరోజు పవర్ గ్రూడ్ ఏమో అప్పు ఉంటుంది. ఒక 10 రోజుల నుంచి ఎలక్ట్రిక్ స్టాక్ అంతా పెరిగి ఉంది. నేను చూడపోయినా కూడా టాటా పవర్ పెరిగి ఉంది. 10 డేస్ ఇంటర్వ్యూలో చూశారంటే, ఎందుకంటే పవర్ డిమాండ్ ఇండియాలో స్పైక్ స్టార్ట్ అయింది. 10 రూపీస్ ఒక యూనిట్ వరకు అమ్ముతున్నారు. దీనివల్ల ఒక చాలా డిమాండ్ ఉంది. టాటా పవర్ చాలా బాగా చేస్తున్నాడు. పవర్ గ్రిడ్ కూడా చాలా బాగా చేస్తున్నాడు. వేరే ఎన్టీపీసీ వస్తుంది ఒక గవర్నమెంట్ కంపెనీ, దాని గురించి నేను మాట్లాడలేదు. కానీ మిగతా కానీ చూసామంటే ప్రైవేట్ సెక్టర్లో మరెవరు ఉంటారంటే మనం కన్సిడర్ చేయొచ్చు. ఎథికల్గా ఇంత దూరం పవర్ ప్రొడ్యూస్ చేసి ఒక స్టాండర్డ్ కంపెనీ అలాంటిది కనిపించడం లేదు. టాటా పవర్ ఏమో అప్పుడు చేసింది వచ్చి ఇప్పుడు చాలా హైలో ఉంది. అలాగే పవర్ గ్రిడ్ వాల్యూ కూడా చాలా ఎక్కువ ఉంది. కన్సిడర్ చేయకండి. నేను లాజిక్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. పవర్ డిమాండ్ చాలా ఎక్కువ ఉంది. 10 రూపీస్ ఒక యూనిట్ వరకు పవర్ మార్కెట్లో వెళ్ళొచ్చు. నమస్కారం, వనక్కం.